హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ రోజా హేమంత్ అండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇదేమిటి అని చూస్తున్నారా? మీరు ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయకుండా ఇంకా ఉంటే వెంటనే ట్రై చేయండి. ఈ రెసిపీ ఏమిటి అని అంటారా? ఇది మటన్ బ్లడ్ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. ఈ ఫ్రైని చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటారండి. ఈ బ్లడ్ ఫ్రై తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బ్లడ్ ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంటే వాళ్ళు ఈ ఫ్రైని ఖచ్చితంగా తింటే, ఈ బ్లడ్ ఫ్రై ఖచ్చితంగా తిన్నప్పుడు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కంపల్సరీ కనిపిస్తుందండి. ఈ ఫ్రైని మా అత్త వారు చేస్తారండి. చాలా బాగా చేస్తారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. మా వారు తెచ్చారు. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని, అంటే 1-2 సార్లు క్లీన్ చేసుకుంటున్నామండి. ఈ ఫ్రై దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి. కొంతమంది ఏమంటారంటే నల్లకూర అని కూడా అంటారండి. మేమైతే రక్తం అని కూడా అంటామండి. ఇప్పుడు నేను చెప్పడానికి ఒక విధంగా ఉంటుందని మటన్ బ్లడ్ ఫ్రై అని చెప్తున్నానండి. ఇలా ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ పెట్టి అందులో అంటే శుభ్రం చేసుకున్న పీసులన్నీ పెట్టేసి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. ఈ పీసుల్ని జాగ్రత్తగా పీసుగా తీసుకొని, అంటే చెక్కలుగా వస్తుందండి. ఆ చెక్కలుగా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ పీసులన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అంటే వేడిని మనం తట్టుకోగలుగుతాం కదండి. ఆ టైంలో చూసుకొని ఆ పీసుల్ని చిన్నగా, అంటే మనం తినగలిగే సైజులో, కొంతమంది మీడియం సైజులోనూ తింటారు. అంటే కొంచెం ఇది మెత్తగా ఉంటుందండి. అంటే ఎముకలు ఏమి ఉండవు. కాబట్టి మనకు నచ్చిన సైజులో, మేమైతే ఈ సైజులో పెట్టుకుంటున్నాం. మీకు ఎవరు ఏ సైజులో కావాలన్నా అలా సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న పీసులు కట్ చేసుకొని నీట్గా రెడీగా చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు బాగా కలుపుకొని, అంటే సాల్ట్ ఉప్పు అండి, రెండింటిని బాగా కలుపుకొని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నామంటే చక్కగా బాగుంటుందండి. అలాగే ఒక పెను, అంటే ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఒక పెను పెట్టుకొని అందులో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ కొంచెం వేసుకొని, మనం ఈ ఆయిల్ ఏది యూస్ చేసుకున్నా పర్వాలేదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ యూస్ చేస్తారు కదా. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తానండి. మీరు ఎవరు ఏది కావాలంటే ఆయిల్ యూస్ చేయండి. ఆయిల్ యూస్ చేసిన తర్వాత వేడెక్కిన తర్వాత కొంచెం సాసులండి, అదే ఆవాలని వేసి బాగా చిటపటలాడేంత వరకు ఉంచుకొని అందులో 2 ఆనియన్స్ అండి పెద్దగా కట్ చేసుకొని ఆ ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా బాగా వేపుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా అంటే గోల్డెన్ కలర్లో వస్తే ఆ ఫ్రైకి బాగుంటుందండి. ఆనియన్స్ ఇక్కడైతే బెంగళూరులో ఆ బ్లడ్ని ఊరికే కింద పోసేస్తారండి. అదే మా ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా అండి ఈ బ్లడ్ని తీసుకుంటారండి. ఇక్కడ బ్లడ్ కావాలంటే 50 రూపీస్ ఇంత బ్లడ్ ఇచ్చారండి. అదే ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా ఈ బ్లడ్ 200 నుంచి, అంటే 300 నుంచి 400 ఉంటుందండి. అలా ఆయిల్ రిఫై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అక్కడ మనం ముందుగానే ఆ పీసులకి ఉప్పు, పసుపు వేసుకొని కలిపి పెట్టుకుంటాం కదండి. ఆ పీసులను అలాగే తీసుకొని అలాగే ఆనియన్స్లో వేసుకొని నీట్గా, అంటే ఆయిల్లో ఆనియన్స్కి ఈ బ్లడ్ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టే విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకొని బాగా పెట్టుకొని ఉండాలండి. అలాగే ఇందులో కొంచెం, అంటే ఆ బ్లడ్కి తగ్గట్టుగా కొంచెం కారపొడి, అదే మిరప్పొడి అండి. మిరప్పొడి కొంచెం ఒక 4 స్పూన్లు, ధనియా పౌడర్ ఒక 2.5 స్పూన్ వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలండి. బాగా అంటే ఆ పచ్చి స్మెల్, అదే కారము ధనియా పౌడరు పచ్చి స్మెల్ ఉన్నంత వరకు, అది వెళ్ళిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాయి.
ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టి బాగా రోస్ట్ చేసుకొని ఒక 2 టైమ్స్ అలా మూత పెట్టి తీసి కలుపుకుంటూ వచ్చినామంటే ఇది పచ్చి స్మెల్ వెళ్ళిపోతుందండి. కారపొడి ధనియా పొడి స్మెల్ అలా వెళ్ళిన వెంటనే అలా 2 టైమ్స్ క్లోజ్ చేసి తీసి బాగా ఫ్రై చేసుకున్న వెంటనే దానికి అదే బ్లడ్ ముక్క అండి, కొంచెం ట్యూబ్ లాగా భలే బాగుంటుందండి. ఓపెన్ చేసిన వెంటనే ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకేముందండి, అందులో సాల్ట్ తక్కువగా ఉంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేసాను, అది తక్కువగా అనిపించిందండి, ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ రెడీ చేసుకున్నానండి. అలా తీసుకున్న వెంటనే కొంచెం అంటే ఒక వెల్లుల్లి ఒక తెల్లగడ్డ పాయని తీసుకొని బాగా కొలుచుకొని అవి దంచి అలాగే వేసేసాను. ఈ ఫ్రై అలాగే రోస్ట్ అవుతూ ఉంటే ముందుగానే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలండి, అలాగే 2 పట్టాల మొగ్గలు, ఈ 4 ఐటమ్స్ని బాగా రోస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అదే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని మిక్సీకి పట్టిన పౌడర్ని తీసుకొని ఇప్పుడు లాస్ట్లో దగ్గరికి వచ్చింది కదండి, దాంట్లో ఈ పౌడర్ని వేసుకొని అలాగే కలిపేసామంటే ఒక 2 మినిట్స్లో మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మటన్ బ్లడ్ ఫ్రై రెడీ. మీరైతే ట్రై చేయండి, చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుందండి. చూడండి, మా ఇంట్లో ఈరోజు మటన్ బ్లడ్ ఫ్రై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.